ఈ ప్యాంట్ అండ్ దుపట్టాని డ్రెస్ లాగా అయితే కన్వర్ట్ చేస్తానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సో ఇంతకుముందుకు వీడియోలో అయితే మనం కటింగ్ చూసాము, అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం గుండు పిన్నులతో నెక్ని అయితే సెట్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకు పక్కకు జరిగిపోకుండా ఇలా గుండు పిన్స్తో అయితే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన లైనింగ్ క్లాత్, దాని మీద ఫ్యూజింగ్ పేపర్ నెక్ పెట్టుకున్నాను. సో మనకు ఈ ఫ్యూజింగ్ పేపర్ వేయడం వల్ల ఏంటంటే నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది, అండ్ నెక్ షేప్ అనేది మనకు చాలా బాగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా వస్తుంది. ఇక్కడ నేనైతే స్కాలప్ బార్డర్ నెక్ పెట్టాను, అండ్ ఇది కుట్టడం కొంచెం కష్టమే. అండ్ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఫుట్ని మధ్యలో లేపుతూ మెల్లమెల్లగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. సో ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ షేప్ అయితే కట్ చేసుకోకూడదు, స్టిచ్చింగ్ చేశాకే కటింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్స్ ఏవైనా కూడా నీట్గా వస్తాయి షేప్ అనేది. అండ్ ఇక్కడ నేను నెక్ కట్ చేశాక ఇలా స్లిట్స్ పెట్టుకుంటున్నాను నెక్ షేప్ నీట్గా రావడానికి. అండ్ ఇక్కడ నేను స్కాలప్ బార్డర్ పెట్టాను కాబట్టి ఒక్కొక్క కార్నర్కి ఇలా ఒక్కొక్క స్లిట్ పెట్టాలి. అండ్ ఇప్పుడు రివర్స్లో తిప్పుకుంటే మనకు ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మళ్ళీ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి సరౌండింగ్ మొత్తం. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ముడతలు రాకుండా. ఓన్లీ బాటమ్ సైడ్ ఒకటే వదిలేసి నేను అన్ని సైడ్స్ అయితే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి లైనింగ్ కంటే. ఇలా మొత్తం స్టిచ్ చేశాక రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనకు తక్కువ కాకుండా లైనింగ్కి సరిపడా అయితే ఉంటుంది. సో ముందే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలా కట్ చేస్తే మాత్రం ఇలా చేయడానికి రాదు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా కూడా స్టిచ్చింగ్ చేశాకే కట్ చేసుకోవాలి, వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడైతే ఇక్కడ నేను సైడ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను, సైడ్ స్లిట్స్. అండ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా కింద నుంచి పై వరకు ఒకే లెవెల్లో వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్. అండ్ ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం ఇక్కడ ఇది స్టిచ్ చేస్తున్నాను. అండ్ నేను చూపించిన విధంగా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఒక 2 ఇంచెస్ అంతా. అండ్ ఇక్కడ బ్యాక్ అయితే నేను స్క్వేర్ షేపే పెట్టాను. సో దానికి నేనైతే బౌల్ లాగా యాడ్ చేయబోతున్నాను నెక్కి. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నెక్ స్టిచ్ చేశాక ఇలా స్టిచ్ పెట్టుకొని నెక్ని అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇలా టర్న్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా వీడియోలో నేను చూపించిన విధంగా చేసుకుంటే మనకు నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా 2 ఇంచెస్ అంతా ఒకటి స్టిచ్ చేసుకున్నానని, దాన్ని దీనికైతే అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్కి. వీడియోలో నేను చూపించిన అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి దాన్ని. ఇది నేను 2 ఇంచెస్ వరకే స్టిచ్చింగ్ చేసుకున్నాను. అండ్ ఇలా స్టిచ్ చేశాక దాన్ని మధ్యలోకి ఇంకో స్టిచ్ వేసుకోవాలి, అప్పుడు అది మనకు బౌ షేప్లో కనిపిస్తుంది. ½ ఇంచ్ అంత క్లాత్ని అయితే నేను ఇంకోటి ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. దీన్ని మనము దానికి ఇలా టై చేయడానికి కోసం అయితే స్టిచ్ చేశాను. దాన్ని స్టిచ్చింగ్ చేశాక రివర్స్లో టర్న్ చేసుకోవాలి. అండ్ ఇది టర్న్ చేశాక దాని లుక్ అనేది మనకు తెలుస్తుంది. బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ డే ఎలా చూపించాను అండ్ మిగతా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేసుకోవాలి మనము, అదే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ ఇలా అటాచ్ చేసుకున్నప్పుడు క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ కూడా ముడత లేకుండా అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ ఫైనల్గా అయితే నేను స్టిచ్చింగ్ చేసిన టాప్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.